RRGJ ఛానల్. దేశ భద్రతకు యువత సమాయత్తం కావాలి. వ్యసనాలను విడనాడి మాతృభూమి రక్షణకు ముందడుగు వేయాలి. కాలినడకన దేశయాత్ర చేస్తున్న వైష్ణోదాస్ శివకరణ్ పేర్కొన్నారు. ఎందరో ధీరులు దాస్య శృంఖలాలను తుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపచేసిన భారతీయులలో అఖండ భారత సాధన కోసం చేయాల్సిన ఉత్సాహాన్ని, ప్రేరణను కల్పించడానికి, యువతలో విషయ వాంఛలను, వ్యసన ధోరణులను దూరం చేయడానికి, దేశభక్తిని, దైవభక్తిని, దేశ రక్షణలో భాగస్వాములను చేయడానికి, మాతృభూమి సాధనలో అమరులైన అమరవీరులకు నిజమైన నివాళి అందించేలా, దేశ భద్రతలో సంస్కృతి, సనాతన ధర్మాలను బలోపేతం చేయడం కొరకు కాలినడకన ఇప్పటి వరకు 14,500 కిలోమీటర్లు పైగా దేశ పర్యటన చేస్తున్న స్వయం సేవక్ వైష్ణోదాస్ శివకరణ్ గౌరవనీయులని, వారి స్ఫూర్తితో మన యువత దేశం కోసం, ధర్మం కోసం, అఖండ భారత సాధనలో భాగస్వాములు కావాలని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు పేర్కొన్నారు. జై శ్రీరామ్. మనకి వీరు శ్రీ శివకరణ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచి పాదయాత్ర ఇప్పటిదాకా 14,500 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఆ భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి కన్యాకుమారి దాకా వారి యొక్క పాదయాత్ర ఉంది. ఈ సందర్భంగా వారు ప్రతిరోజు ఒక 20 కిలోమీటర్లు పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటన ద్వారా భారతదేశం యొక్క ఏకత్వం కొరకు, సనాతన ధర్మ విశేషాలు యువతలో కూడా వ్యాప్తి చేసేందుకు, ఇంద్రియాలని, మానవులని పతనం చేసే అనేక దుర్వ్యసనాలని దూరం చేయడానికి ఈ రకంగా నడుము కట్టి ఒక మహావీరుడు, హైందవ వీరుడు, సోదరుడు బయలుదేరారు. మనకి ఈ భాగంగా ఒక 4 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. మేము ప్రత్యేకంగా వీరిని కోరాం. ఏమంటే, మన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా వచ్చినందున ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనమని వీరికి మనవి చేశాం. మన మనవికి వారు ఒప్పుకొని ఇక్కడ ఉన్నారు. మనం ఎంతో ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ భవనం కూడా మాకు కూడా పావనమైందిగా మేము భావిస్తున్నాము. నిన్న కార్యక్రమంలో కూడా విశేషంగా వీరు పాల్గొన్నారు. దీని తర్వాత మళ్ళీ వీరి పయనం కొనసాగుతుందన్నమాట. వీరి యొక్క ఈ పర్యటనకి మన హిందూ ధార్మిక సంస్థలు, మన యొక్క పరిషత్తు కార్యకర్తలు ఎక్కడికక్కడ వీరికి తగిన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీరి పర్యటనలో కూడా కొన్ని అపశృతులు కూడా ఉన్నాయి. కొంతమంది అన్యమతస్తులు వీరిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ రోజున హిందూ మతం ఎంతో ప్రోత్సహించాల్సిన అవసరం మనందరికీ ఉందన్నమాట. ధర్మం అడుగంటకుండా ఉండాలి. మనము మన తర్వాత మన వారసత్వం 10 కాలాల పాటు కనుక కొనసాగాలి అంటే మనమంతా కూడా సాధు సంతులను, ముఖ్యంగా ధర్మం కోసం పాటుపడే సాధు సంతులను మనం వారి వెనక నిలబడవలసిన అవసరం ఉంది. అవి పాటించవలసిన అవసరం కూడా ఎంతో ఉందన్నమాట. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహనీయులు ఎక్కడో ఉండరండి, కోట్ల మందిలో ఎవరో ఒకరు ఉద్భవిస్తూ ఉంటారు. వాళ్ళలో వీరు ఒకరు. ఓంకారం అనేది మనము కొన్ని సెకండ్లు ఆపేస్తూ ఉంటాం. ఆయన యొక్క ఓంకారము ఇంతమందిలో 2 నిమిషాలు పైన చేశారు. అదే ఒంటరిగా ఉంటే 8 నిమిషాలు చేస్తాడు. అంటే అందరి కోసంగా 2 నిమిషాలు చేశారు. అందరూ దమ్ము పట్టలేరు కాబట్టి ఆయన ఒంటరిగా ఉంటే 8 నిమిషాలు చేసేవాళ్ళు. ఆ ఒక్క దాంట్లోనే గొప్పతనం అర్థమైపోతూ ఉంది. భాష వేరైనా భావం తెలుస్తుంది. తెలుగు రాదు, ఒక్క హిందీ మాత్రమే మాట్లాడతాడు. తన హావభావాలతోటి సుదీర తీరాల నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే మామూలు విషయం కాదు. మనము శబరిమల వెళ్తే
ఒక 72 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది 14,000 కిలోమీటర్లు ఆయన నడుస్తున్నాడంటే ఆయన పాదాలకి నేను శిరస్సు వంచి దండం పెడుతున్నాను. అలాంటి మహనీయులు మన విశ్వ హిందూ ఆఫీస్కి రావటం నిజంగా మన అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఇది పావనమైంది. ఇలాంటి మహానుభావులు ఇంకా ఎంతోమంది ఇక్కడ రావాలని, వారి ఆశీస్సులు మన జిల్లా పరంగా అందరికీ తెలియజేయాలని కోరుకుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థ ఫలితం. అలాంటి కాషాయదారుల్ని మనము ఒకసారి సూచిన, వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళతో తాకిన మనకి అనేక రకాల ఉపయోగాలు జరుగుతున్నాయని మన ఆధ్యాత్మిక శాస్త్రాలు వల్లివేస్తున్నాయి. కాబట్టి సనాతన హైందవ ధర్మములో ఇలాంటి పరివ్రాజకాచార్యము అనేది అనుచితంగా వస్తుంది, అనేక లక్షల సంవత్సరాలుగా వస్తుంది. ఒక మధ్వాచార్యులు కానీ, ఒక రామానుజాచార్యులు కానీ, ఒక శంకరాచార్యులు కానీ, ఒక చైతన్య మహాప్రభులు కానీ, వాళ్ళందరూ కూడా ఇదే క్రమాన్ని వాళ్ళు ఆచరించి, వాళ్ళు అనుభవించి, వాళ్ళు ఆదర్శంగా హిందూ సమాజానికి జగద్గురు స్థానాన్ని అధిరోహించారు. ఆ జగద్గురు స్థానాన్ని అధిరోహించకపోయినప్పటికీ పూజ్య శివకిరణ్ గారు హిందూ సమాజాన్ని జాగరణ చేస్తూ, చైతన్యపరుస్తూ, ఆధ్యాత్మికమైన ప్రకంపనని తన ద్వారా కొంతమందికి అందించాలనే సత్సంకల్పంతో దేశమంతా పర్యటనలో భాగంగా మన ఒంగోలు గ్రామానికి, మన ఒంగోలు నగరానికి కూడా రావడము మనందరికీ కూడా ఒక రకమైన విశేషత. ఆ విశేషతని మనందరికీ కూడా ఇప్పుడు మన రామానుజులు గారు చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశం యొక్క ఉన్నతమైన స్థితిని, అంటే భరతమాత యొక్క ఉన్నత స్థితిని ప్రపంచ శిఖరాలలో అధిరోహించాలనే ఒక ఏకైక సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పము వారు స్వామీజీ ద్వారా మనమందరము కూడా ఆలోచించాలి. భారతదేశం యొక్క జగద్గురు స్థానాన్ని అధిరోహించే ప్రయత్నంలో మనము కూడా ఆ స్థాయికి వెదగకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా జాతీయ భావాలతో నిర్మాణము చేసే వ్యక్తుల యొక్క నిర్మాణము విశ్వ హిందూ పరిషత్తు ఇలాంటి స్వామీజీల మార్గదర్శనంతో ముందుకు వెళుతుంది. కాబట్టి పూజ్య స్వామీజీల యొక్క మార్గదర్శనాన్ని మనం అందరం కూడా తీసుకుని మనము వాళ్ళ యొక్క క్రమాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లయితే భగవద్గీతలో చెప్తాడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తధను వర్తతే. ఎవరైతే శ్రేష్టమైన జీవితాన్ని ఆచరిస్తారో, శ్రేష్టమైన జీవనాన్ని ఆచరిస్తారో వాళ్ళ వెనకాల 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఉండడానికి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆ రకమైన జీవనాన్ని ఆచరించినట్లయితే హిందూ సమాజానికి మనమందరం కూడా ఆదర్శముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం అందరూ ప్రతి మంగళవారం ఈ సత్సంగానికి వచ్చి ఆ క్రమాన్ని మనం కూడా తీసుకొని ప్రయత్నం చేసినట్లయితే హిందూ సమాజానికి మనం అందరం కూడా మొదటిగా అగ్రేసరులుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మనం అందరం కూడా వారి యొక్క పాదానుక్రాంతమై మనమందరం కూడా ఆ రకమైన జీవనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రకమైన ఆధ్యాత్మికమైన శక్తిని మనం కూడా ఉపోషణ పెట్టే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై. వచ్చిన తర్వాత చాలా బాగా యోగా చేస్తూ యోగా లాభాలు ఏంటి, ఎలా చేయాలని మా ఉదయం నన్ను ట్రైనింగ్ ఇస్తూ చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా చేశారు. మేము ఇంతవరకు కొంచెం చూడలేదు అంత యాక్టివ్గా, అంత చాలా సిన్సియారిటీగా, చాలా తృప్తిగా, శాంతంగా అంత చెబుతూ చాలా గొప్పగా చేస్తూ వచ్చారు. ఇది ఎప్పుడు ఎలాగే భగవంతుడు మంచి ఆరోగ్యాలు, మంచి సుఖ సంతోషం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి మహనీయులు ఇంకా ఇక్కడ రావాలని, ఇలాంటి మహనీయుగా తిరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. नमस्कार, जय हिंद, जय भारत माता की। आर्यावर्त की पावन पवित्र भारत भूमि को बारंबार प्रणाम। शिव सेवक शिवकरण सिंह, उत्तर प्रदेश प्रांत फतेहपुर जनपद डुमई ब्लॉक थाना औंग के अंतर्गत ग्राम खरौली निवासी। आपके राजा राम इंटर कॉलेज हैगो खागा फतेहपुर छात्र और आप यहीं से अपनी जन्मभूमि 25 मार्च 2022 यह सेकंड यात्रा, फर्स्ट यात्रा 7 अक्टूबर 2009 सुकंका सेनानियों, भारतीय सेनाओं, पत्रकारों, सनातन संस्कृति को समर्पित। जहां भी जा रहे हैं आपके सुकंका सेनानियों की श्रद्धांजलि रूप में देवालय शिवालय मुख्यालय कार्यालय में नीम पीपल बरगद आम आंवला चंदन तुलसी समीप बेलपत्र लगवाते हुए आपके यूपी कश्मीर को कन्याकुमारी चल रहे हैं। साथ ही नवयुवाओं को एक संदेश कि नवयुवा भाइयों हमारे,
आप नशे से निकलो। जो सार्वजनिक स्थानों में आप नशे में घिरे रहते हैं, उनसे निकलकर माँ भारती के लिए, स्वयं के लिए, समाज के लिए खड़े हों और कहीं ना कहीं ऐसे बने कि मरना है तुमको राष्ट्र हित, ऐसे मरने में क्या रखा है, भारत माँ भी गर्व करे कितना प्यारा मेरा बच्चा है। प्रत्येक ग्राम घर के परिजन, परिवार के लोग अपने बच्चों को बताएं कि हमने कितने अपने महापुरुषों को खोया है, तब जाकर यह स्वतंत्रता का जीवन दान पाया है। ताकि बच्चे हमारे आने वाले समय में हमारे वीरों की बलिदानी का संघर्ष जान सकें, साथ ही सनातन संस्कृति को अपनाएं, क्योंकि जब कई करोड़ों ने दिया है बलिदान, तब जाकर हम सबको मिला है स्वतंत्रता का जीवन दान। साथ ही जो गौ माता हमें अमृत का ममता पान दूध हम सब पीकर बड़े हुए, जिनके बच्चों ने हल चलाकर हमें भोजन भरपेट खिलाया, आज उनको राजनीतिक चपेटों से निकालकर प्रत्येक घर में रखा जाए, सम्मान किया जाए। साथ ही हमारी जो सनातन संस्कृति है, जिसको हमारे महापुरुषों ने मिटाया, इसको बहिष्कार किया, आज हमारे नवयुवा भाई, आने वाले बच्चे इसका उसी तरह बहिष्कार करें, शिरोधार्य ना करें और सदैव सनातन संस्कृति का पालन करें, सनातन संस्कृति में जिए। आज वीरों बलिदानियों के बाद अगर हम असुरक्षित हैं, जो हमारी सीमा पर खड़ी जल थल वायु सेनाएं हैं, वो भी किसी माँ के बेटे, पिता के पुत्र, बहन के भाई, पत्नी के पति हैं। जब वो 24 घंटे जागते हैं तब हम यहाँ सोते हैं, और जब वो बलिदान होते हैं सीमा पर तो हम यहाँ प्रत्येक त्योहार मनाते हैं। तो उनके सम्मान के साथ ही हर गांव गली खेत खलिहान से 15 मिनट आधे घंटे की दैवी सुरक्षा शक्ति की कामना होनी चाहिए। सभी को दैवी सुरक्षा शक्ति की उनके लिए प्रार्थना करनी चाहिए। साथ ही जो RNI रजिस्ट्रेशन धारक हमारे पत्रकार बंधु हैं, जो माँ भारती की सेवा में तत्पर होकर खड़े होते हैं और माँ भारती के संस्कारों के विचारों को आगे बढ़ाते हैं, उनको परेशान न किया जाए, दरिंद की बर्बरता उनके साथ न की जाए। अगर कहीं वो गलत पाए जाते हैं या सुने जाते हैं तो उनको चंद शब्दों को ना सुनकर एक उच्च स्तर की जांच करवाई जाए और सदैव माँ भारती के लिए, परम वैभव का उस स्वर्णिम सिंहासन के लिए हम सब लोग प्रयासरत रहें और ऐसे बने कि अमर शान पहचान हो माँ तुम्हारी, ये बलिदान कर जाए तंग बन पुजारी, गंगा और यमुना माँ सरयू के जैसे चले संग नामो तुम्हारे हमारा। जय वीरों की जननी, जय कर्मे की धारा, तुम्हें मातृभूमि नमन है हमारा, तुम्हें मातृभूमि नमन है हमारा। जो वीरों ने बलिदान दिया मातृभूमि के लिए, उनका सम्मान करें, उनका पूजन करें, और जो आतंकी आए जिन्होंने देश को लूटा, उनका सदैव बहिष्कार करें, उनका नामो निशान मिटा दें। जय हिंद, जय भारत माता की। వారు చెప్పినట్టుగా ఫతేపూర్ జిల్లాలో జన్మించారు, ఉత్తరప్రదేశ్లోని. ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడనే జరిగింది. తర్వాత ఆయన యాత్రను మొదలు పెట్టుకొని వచ్చారు. ఎందుకు యాత్ర మొదలు పెట్టారంటే మన ఫస్ట్ దేశభక్తిని చాటుదామని. దేశ సరిహద్దుల్లో, భారతదేశ సరిహద్దుల్లో మూడు రకాల సేనలు ఉన్నాయి. తలసేన, వాయుసేన, జలసేన. ఈ 3 సేనల్లో వాళ్ళు పాల్గొనే వాళ్ళంతా ఒక చెల్లికి అన్నలాగా, భర్తకి ఒక భార్యకి భర్తలాగా ఎవరొకరు బలిదానం చేస్తున్నారు. ఒక అమ్మ అయితే పంపిస్తుంది, బోర్డర్కి పంపిస్తుంది. ఈ విధంగా అమ్మ పంపించబట్టే మనమంతా ఇక్కడ సుఖంగా ఉన్నాం. ఈ సుఖంగా ఉన్నారని వాళ్ళ తరపున ఈయన మన యాత్రను మొదలుపెట్టారు. అదేవిధంగా మన ఎవరైతే మన ప్రజానికి ఉన్నారో మద్య విషయంలో వచ్చేసి రోడ్ల మీద పడిపోయి మన దేశాన్ని ప్రతిష్టని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ భ్రష్టు పట్టించే విధానాన్ని మానుకొని ఈ విధంగా మళ్ళా మన రాజకీయ నేతలు దేశమాతని అమ్మే విధంగా తయారయ్యారు. వాళ్ళందరినీ కూడా సరైన పద్ధతిలో పెట్టి మన దేశమాత కోసం అవసరమైతే మన ప్రాణాలు అర్పించే విధంగా పోరాడాలని మన కరణ్ గారు చెప్పారు. हर भारतवासी के लिए, हर आर्यावर्तवासी के लिए कि हमारे साथ जो पुनः एक हुआ वो दोबारा ना हो, कि धोखे पर धोखा खाए हैं और नहीं अब खाना है। भारत के वीर जवानों जागो, अब रणभूमि में जाना है। ध्यान करो मां रणचंडी का, सुशंभु आह्वान करो, वीर शिवा झांसी रानी बन अब लड़ने को प्रस्थान करो। दुश्मन ना बच पाए एक भी, ऐसा कल तब दिखलाना। भारत क्या है महाशक्ति, उस समग्र युद्ध में बतलाना, उस समग्र युद्ध में बतलाना। भारत माता की जय, भारत
జై శ్రీరామ్. 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 ये है प्रसन्न चंद्रकेश्वर स्वामी का फोटो, ये मुंबई में फेमस। आपको आपकी भेंट और चित्र जो లాంగ్ షాట్ ఒకటి ఫోటో అందరూ బయటగా మీరు వెనక్కి తిరగండి. మీరు వెనక్కి మీ వరకు వచ్చిందండి, ఇంతవరకు వచ్చింది. మనకి అయోధ్య భవనంలోకి వచ్చారు మహాత్ములు. వీళ్ళ శక్తి మనకు తెలియదు. సాక్షాత్తు నరసింహస్వామి చెప్పారు వీళ్ళ గురించి. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు. వీళ్ళని చూస్తే సాష్టాంగ నమస్కారం మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక వీరు చెప్పారు శివశంకర్ గారు, తెలియనటువంటి మహత్తరమైనటువంటి శక్తులు మొత్తం వీళ్ళలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పాదాన్ని తాగితే చాలు సమస్త పాపాలు పోతాయి. అది మనం తెలుసుకోలేము. తెలుసుకోలేక ఏందోలే వచ్చాడని మనం అనుకుంటాం. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు, కౌలతో వైరం గాంచగీయుడు. పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందిన వాడు, పరకాంతనపేక్ష పడెడువాడు. అద్దుల విత్తంబు అపహరించడు వాడు, దానమియంగా వద్దనడు వాడు. ఈ పాపాలన్నీ పోవాలి అంటే ఇలాంటి మహానుభావులు కనుక పాదధూళి కనుక మనకు సోకింది అంటే, పాద ప్రక్షాళన జరిగిందంటే ఈ పాపాలన్నీ పోతాయి. అది మన హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పదనం. సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు, ముందు భక్తుడికి పూజ చేసి తర్వాత భగవంతుడికి చేయమన్నాడు. రీజన్ ఏంటి? భగవంతుని యొక్క ఉనికి తెలియాలి అంటే ఇలాంటి మహాత్ములు ఉండాలి. వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు భగవంతుని గురించి. వీళ్ళు చెబితే మనం వింటాం, అప్పుడు మనం భగవంతుని పూజ చేసుకుంటాం. కాబట్టి సాక్షాత్ కృష్ణుడే అన్నాడు. ఏమని అన్నాడు? నాకంటే ముందు నా భక్తులకు పూజ చేయమన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం చాలా గొప్ప విశేషం. నిజంగా మన అయోధ్య భవనము చాలా పుణ్యం చేసుకుంది. మనమందరం కూడా ఇప్పుడు చేసుకున్న పాపాలన్నీ కూడా పడాపంచలైపోయినాయని నేను మనసా వాచ కర్మన నేను వేడుకుంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఒక పద్యంలో చెప్పి ముగిస్తున్నా. భగవంతుడు చెప్తాడు, ప్రహ్లాదుడే పాడి పైడి కానుకలిచ్చే మదగజం వెన్నిచ్చే మౌక్తికములు. ఆయన్ని స్వామివారి దర్శనం ఇవ్వటల్లా పాపం వచ్చింది. ఒక్కొక్క మాట అడుగుతున్నాడు భగవంతుణ్ణి. ప్రహ్లాదుడే పాడి పైడి కానుకలిచ్చే మదగజం వెన్నిచ్చే మౌక్తికములు. నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు. అహల్య నీకే గ్రహారమిచ్చే ఉడత నీకే పాటి అడిగంబులు చేసే ఘన విభీషుండేమి కట్నమిచ్చే. పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు. ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే. నీకు వీరందరైనట్లు నేను కానా, ఎందుకని నన్ను రక్షింపవు విందువదనా. ఎందుకని రక్షింపరయ్యా అంటే ఇలాంటి వాళ్ళ కాళ్ళు మనం ఎప్పుడు పట్టుకోవాలా. పట్టుకున్నప్పుడు భగవంతుడు రక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడే మానవుడే మానవ రూపేణ వచ్చాడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.
జై శ్రీరామ్. 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 ये है प्रसन्न चंद्रकेश्वर स्वामी का फोटो, ये मुंगोल में फेमस। आपको माता माता सीता के ग्राम से आया हुआ हमारे भारतवर्ष में फलों में परम प्रिय जो बार बार मुख में जाकर बाहर आता है वो हमारे बंगुर आम की भेंट और चित्र जो లాంగ్ షాట్ ఒకటి తీసి ఫోటో అందరూ బయటకు మీరు వెనక్కి తిరగండి. మీరు వెనక్కి వస్తాను. మీ వరకు వచ్చిందండి, ఇంతవరకు వచ్చింది. ఈ సత్సంగానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మండలందరికీ, పూజ్య స్వామీజీలకి, ఇతర పెద్దలకు, మన ప్రాంతాధికారి గారైనటువంటి శివశంకర్ గారికి, ముఖ్యమైన కార్యకర్త జిల్లా ప్రఖండ విభాగ బాధ్యతలైన కార్యకర్తలు, సత్సంగం వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా నమస్కారము. ఈరోజు ఎంతో పవిత్రమైన దినము. మనము స్వామీజీ యొక్క ఆశీస్సులు పొందడము, వారి యొక్క చరిత్రను తెలుసుకోవడము, వారి యొక్క అనుభవాల్ని మనం ఆకలింపు చేసుకోవడము కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రేపు హిందూ సామ్రాజ్య దినోత్సవము, శివాజీ జన్మదినము ఒక రోజు ఉంది. పట్టాభిషేకం చేసిన రోజున ఆయన యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనము ఆర్ఎస్లో కానీ, విశ్వ హిందూ పరిషత్తులో కానీ, ఇతర భక్తి సంఘాలన్నింటిలో మాతృభూమి యొక్క సేవకు ఉపయోగించేటువంటి సంఘాలన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఆయన యొక్క శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఎంతో ఒడిదుడుకులతో సాగింది. ఆయన్ని ఈ చరిత్రకారులు కించపరిచేట్టుగా కొండ ఎలుకనే బిరుదు ఇచ్చారు. బిరుదులు ఇచ్చినట్టుగా ఇంగ్లీష్ వాళ్ళు ఈ పత్రికల్లో మీరు చదువుతూ ఉన్నారు. ఏమంటే ఈ యొక్క చరిత్రని వక్రీకరించారని చెబుతుంటే, కాదని ఇంకొక ఆయన టీవీలోకి వస్తాడు, నాకు చాలా అనుభవం ఉందని. కానీ ఆయన ఎంతో గొప్ప వీరుడు. ఆయన ఎన్ని కోటలో జయించాడు. వాళ్ళ జిజియాబా యొక్క పోషణలో ఆమె ఇచ్చినటువంటి తర్ఫీదు, ముఖ్యంగా స్వామీజీలు చెప్పినట్టుగా కుటుంబంలో మొదటి నుంచి తల్లి గురువు దైవం కాబట్టి మొదటి గురువు తల్లియే. ఆ తల్లి యొక్క ఆమె ఎంత తీర్చిదిద్దిందంటే, చిన్నప్పటి నుంచి శివాజీకి భారత రామాయణాలు అన్నీ కూడా వాటి ఘట్టాల యొక్క విశేషాలన్నీ కూడా విడమర్చి చెబుతూ ఆయన్ని దేశభక్తులుగా తీర్చిదిద్దింది. కాబట్టి ఆ యొక్క శివాజీ యొక్క గొప్పతనం వల్ల ఈరోజు మనం అందరం హిందువులుగా ఉన్నాము అంటే, ఔరంగజేబు యొక్క దుష్ట పరిపాలనని ఎదిరించి ఆయన పోరాడి ఎన్నో కోటలను జయించినటువంటి ఘనత లేకపోతే ఈ విధంగా మనం ఈరోజు కానీ ఇట్లా హిందువుల విషయాల గురించి, హిందూ యొక్క గొప్పతనాన్ని గురించి, హిందూ మతం యొక్క ప్రావీణ్యతల గురించి కూడా మనం చెప్పుకునేటువంటి అవకాశం కలిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటే చెప్పడు అర్ధాంతరంగా వచ్చాను కాబట్టి కొన్ని విషయాల్ని పూర్తిగా తీసుకొని రాలేదు. రేపు సంఘం వాళ్ళు ఈ మన హిందూ ధర్మ దీనికోసం శివాజీ యొక్క హైందవ కార్యక్రమాన్ని శాఖలో ఏకవీకలో జరుపుతున్నారు. కాబట్టి మీరు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు. ఇక్కడ ఈ యొక్క ఇప్పుడే
చెప్పినట్టుగా ఈ అయోధ్య భవనం వలన మన ఊర్లో చాలామందికి ఈ యొక్క సందేశాలు పోతున్నాయి, అందరూ వింటున్నారు. మీరు కూడా పక్కన మీరు మిత్ర వాళ్ళకు కూడా తెలియజేసి మన హిందువుల యొక్క ఐకమత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చాలామంది ముఖ్యులు ద్వారా శివాజీ మహారాజ్కి, శివాజీ మహారాజ్కి, శివాజీ మహారాజుకి. తొందరగా పూర్తి చేసేది. ఇంకా వారి స్పీచ్ ఎవరికి అర్థం కాదులేదు, హిందీ కదా, వారి మాటలే అవి చెప్పినవి. నేను చెప్తాను.